కూడా విషయం వచ్చి ఉంటుంది, మీ దగ్గర కూడా చాలా మంది ప్రస్తావించి ఉంటారు. ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? ఇన్ని వస్తున్నాయి కదా, పేరుని నాని వాళ్ళ కుటుంబం తప్పించుకుపోవడానికి పోలీసులే సహకరించారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఇన్నిటిపైన ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి అవినీతి బయటకు వస్తుంది కదా, చర్యలు ఎందుకు ఉండట్లేవు అనేదే కదా ప్రశ్న. కాదు సార్, ఇప్పుడు మీరు కూడా మీకు అన్ని తెలుసు, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో దుందుడుకుగా, ఏదో ఆరంభ శూరత్వంగా, లేడికి లేచిందే పరుగులాగా పనిచేయకూడదు సార్. చాలా పకడ్బందీగా ప్రభుత్వం నివేదిక రప్పించుకుని సాక్ష్యాధారాలతోటి వాళ్ళని పట్టుకుని ప్రజల ముందు పెట్టి, కోర్టు ముందు పెట్టి శిక్షించే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఇది ఒక సీనియర్ నాయకుడు, ఒక కాకలు తీరినటువంటి యోధుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. అక్కడ మోడీ గారికి ఇబ్బంది కలగకూడదు, కేంద్రానికి చెడ్డ రాకూడదు. ఇక్కడ ఈ ప్రభుత్వం చేపట్టే చర్యలు ప్రజల్లో కూడా మంచి అభిప్రాయంలో ఉండాలి. ప్రజాభిప్రాయం ముఖ్యం కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంత్రినో, మాజీ మంత్రినో, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రినో అరెస్ట్ చేసేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. అందరూ దాన్ని ఆమోదించాలి. హడావుడిగా ఏదో కక్ష తీర్చుకుంటున్నారు, మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు మేము కూడా అరెస్ట్ చేస్తున్నాం, మేము కూడా అదే బాణీలో వెళ్తున్నాం అనే పరిస్థితి మాకు లేదు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాన్ని వాస్తవంగా బయటికి తీసి వాళ్ళ బండారం బయట పెట్టి అప్పుడు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే దొడ్డుదారులు బాగా తెలుసు సార్, దొంగదారులు బాగా తెలుసు అండి. కోర్టు ద్వారా రెమెడీస్ బాగా తెలుసు, ఏ విధంగా చట్టం నుంచి తప్పించుకోవాలో, చట్టం నుంచి వాళ్ళు రక్షింపబడాలో అన్ని రెమెడీస్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అన్ని తెలుసు. ఎందుకంటే గతంలో చూసాం, 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు, బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు, విచారణ ఖైదీగా ముఖ్యమంత్రి అయ్యాడు, అందరినీ వేధించాడు, రాష్ట్రాన్ని లూటీ చేశాడు, సర్వనాశనం చేశాడు, 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడు రాష్ట్రాన్ని. ఇటువంటి రాష్ట్రాన్ని ఓ పక్కన గాడిలో పెడుతూ, ఓ పక్కన బాగు చేస్తూ, ఓ పక్కన అభివృద్ధి చేస్తూ, ఒక పక్కనే అన్ని చక్కదిద్దుతూ, వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేస్తూ, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, రహదారులు చూడండి. ఇవాళ 6 నెలల్లో ఈ రహదారులన్నీ కూడా 864 కోట్లు ఇచ్చి మొత్తం బాగు చేయించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో 6 కిలోమీటర్ల రోడ్డు మీద ప్రయాణించాలంటే గంటన్నర పట్టేది, ఇప్పుడు 6 నిమిషాలు పడుతుంది. చూడండి, 175 నియోజకవర్గాల్లో ఛిద్రమైన రోడ్లన్నీ కూడా వేళ అందంగా ముస్తాబయ్యాయి, సంక్రాంతికి స్వాగతం చెప్పబోతున్నాయి. ఇప్పుడు ఆ రోడ్ల మీద తిరగడానికే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వస్తారంట. అది రాకుండా చేయడమే మా ఉద్దేశం. అందుకే నిజాలు పక్కగా పకడ్బందీగా బయట పెట్టడమే ప్రభుత్వ ఉద్దేశం. అడావుడి నిర్ణయాలు ఉండవు. అధికారులు కూడా అప్రమత్తమై ఆశామాషిగా తప్పుడు లెక్కలు చూపించడానికి లేదండి. నిజం నిర్ధారణ కావాలి, నిజాన్ని నిజంగా చూపాలి, యథార్థాన్ని మాత్రమే ప్రజల ముందు పెట్టాలి, నిజమైన దోషులు మాత్రమే పట్టుబడాలి, పట్టుకుంటాం, శిక్షిస్తాం. ఇందులో సందేహం లేదు. రైట్ సార్. రవికిరణ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఈ ఆహార భద్రత కోసం, అంటే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా